అల్లు అర్జున్ గారితో మీకు ర్యాపో ఎలా ఉండింది? ఆయన మిమ్మల్ని ఎక్కువ ఆదరిస్తారు అని విన్నాం. అది అయ్యో! నిజమేనా? లేదండి. అంటే అది ఎప్పటికీ మర్చిపోలేనిదండి. ఎందుకంటే అసలు నేను ఏవో చిన్న చిన్న సినిమాలు చేసుకునే టైంలో సడెన్‌గా బన్నీ సార్ నుంచి కాల్ రావడం, నా వర్క్‌ని ఆయన అప్రిషియేట్ చేయడం. హ్మ్. అంటే అప్రిషియేట్ చేయడం వేరు. బట్ నేను చేసిన వర్క్ చాలా చాలా బావుంది అని చెప్పడం అది అది ఎప్పటికీ మర్చిపోలేనిదది. హ్మ్. అంటే నీ టేకింగ్ బావుంది, నీ స్టైల్ బావుంది, నీ కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తున్నావు. హ్మ్. ఆ! అల్లు అర్జున్ అంటే గారు ఇచ్చారు కాంప్లిమెంట్. యాహ్! హి ఈస్ మై ఆయన ఫేవరెట్ హీరో. అంటే అంటే చాలా చాలా మెచ్యూర్డ్‌గా కంపోజ్ చేస్తున్నావు అసలు. గుడ్. ఎప్పుడు ఇలానే చేస్తుండని ఆయన అంటే ఆయన డెడికేషన్ చూస్తే మనం చేసింది చాలా తక్కువ అనిపిస్తది. హ్మ్. అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో, ఆయన అంత పెద్ద స్టార్ అయ్యుండి, ఆయన ఇప్పటికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే, చేసిన ప్రతి షాట్ దగ్గర ఆయన వెయిట్ చేస్తుంటారు. హ్మ్. అంటే ఇంకేమైనా ఆడియన్స్‌కి ఇంకేం కావాలి హ్మ్. అని ప్రతి దగ్గర కూర్చొని ఆయన ప్రతీది చాలా డీటెయిల్‌గా ఒక్కసారి మార్నింగ్ సెట్‌లోకి వచ్చారంటే ఫినిష్ అయ్యేంత వరకు అక్కడే ఉంటారాయన. ఓకే. అంత డెడికేషన్ బాబోయ్! ఓకే. సో, అల్లు అర్జున్ గారు మీకిచ్చిన కాంప్లిమెంట్‌లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అంటే ఏం చెప్తారు? యాహ్! ఇదే ఇప్పుడేంటంటే నీ టేకింగ్ బావుందని చెప్పను. అంటే ఆయన ఎన్ని సాంగులు చూసుంటారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసారు. అవును. అంటే ఆయన చేసిన సాంగ్స్ ఎంతమంది మాస్టర్‌లని చూసుంటారు. హ్మ్. అలాంటిది నాకు ఆ కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. స్టైలిష్ అండ్ ఐకాన్ స్టార్ ఐకాన్ అల్లు స్టార్ అర్జున్ గారు కాంప్లిమెంట్ ఇవ్వడం అస్సల అంటే డాన్స్‌లో బన్నీ గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఉండరని కూడా లేరు. చెప్పుకోవచ్చు. లేదు. సో, డెఫినెట్‌గా ఆ స్టైల్ వేరు. అది వేరు. ఓకే. సో, విజయ్ గారు 'పుష్పలో' మీరు చేసిన ఐటెమ్ సాంగ్ హిట్ అయింది. సో, ఆడియన్స్ అందరూ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే 'పుష్ప 2లో' ఉన్న ఐటెమ్ సాంగ్ కూడా మీరే కంపోజ్ చేస్తున్నారా అని? ఐటెమ్ అని కాదండి ఇంకా దాని గురించి తర్వాత మాట్లాడదాం అండి. అయితే పెద్ద సీక్రెటే ఉంది. మీరు చెప్పాల్సిందే. డెఫినెట్‌గా తర్వాత మాట్లాడతాం. డెఫినెట్‌గా ఆగస్ట్ తర్వాత అయితే థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఓకే.